నేను ఇదివరకు లోన్స్‌కి అప్లై చేసుకునే రోజుల్లో ఏది 5,000 జీతం, 6,000 రూపాయల జీతాలు వచ్చే రోజుల్లో లోన్‌కి అప్లై చేస్తే నానా తిప్పలు పడేవాళ్ళం. అప్పుడు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలన్నా రికమెండేషను ప్లస్ అది ఇది అని చెప్పేసి నానా తిప్పలు పెట్టేవాళ్ళు. రికమెండేషన్ కాదు అదేది మన డేటా అంతా కావాలి, మన శాలరీ ఇయన్నీ పోను. అప్పుడు ఎంత నాకు మొట్టమొదటి ఇచ్చింది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. అప్పుడు యూటీఐ బ్యాంక్ అనుకుంటా అది. దాంట్లో ఎంత ఇచ్చారు? 30,000 రూపాయల క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. అదే నా మొట్టమొదటి క్రెడిట్ కార్డు. అంటే అట్లాగా ఉండేది అప్పుడు. ఎందుకంటే నా జీతం అప్పుడు 6,000 రూపాయలు కాబట్టి. 6,000 రూపాయల జీతం ఉన్నప్పుడు 6,000 కాదు, 6,000 నుంచి 6,000 ఉన్నప్పుడు ఇవ్వలేదు క్రెడిట్ కార్డు. 10,000 రూపాయల జీతం వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటిది 30,000 రూపాయలది. అలాంటిది ఆ రోజుల్లో అదేంటంటే సిబిల్ స్కోర్లు అప్పుడు సిస్టమ్స్ లేవు. ఈ సిబిల్ అనేది ఇప్పుడు మనయన్నీ లెక్కేస్తుంది. మనం ఎన్ని అప్పులు తీసుకున్నాం, అప్పులు ఎంత తీర్చాము, అట్లాగే ఎంత ఖర్చు పెడుతున్నాం, వీటన్నిటి లెక్కల ఆధారంగా మనకి సిబిల్ స్కోర్ ఇది 800 మార్కులకే వస్తాయి. అంటే మనకి నిజ జీవితంలో అంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో మార్కులు ఎందుకు పనికొస్తాయో తెలియదు కానీ ఈ మార్కులు మాత్రం మన నిజ జీవితంలో పనికొస్తాయి. సివిల్లో 700 పైన మార్కులు ఉంటే కనుక 800కి 700 ఆ పైన ఉంటే కనుక లోన్ ఇలా అడగగానే అలా వచ్చేస్తుంది. 500 నుంచి 700 ఉన్న వరకు కూడా పర్లేదు. 500 లోపు ఉన్నప్పుడు ఆలోచిస్తారు. 300 లోపు ఉంటే లోనే ఇయ్యరు. ఈ సిబిల్ ఎవరు నడుపుతున్నారు? ఇంటర్నేషనల్ సంస్థ, అమెరికా రిలేటెడ్ సంస్థ. అంటే భారతదేశపు యాక్టివిటీని అంతా వాళ్ళు లీడ్ చేస్తూ మన ఆర్థిక జీవితాన్ని వాళ్ళు శాసిస్తున్నారు. కాబట్టి అసలు భారతదేశం ఇప్పటికే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మన సొంత సిస్టంలోకి తీసుకొచ్చాం. రూపే కార్డులు మన సిస్టంలోకి తీసుకొచ్చాం వీసాకి పోటీ. ఇవి కూడా స్వదేశీ వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన ఆర్థిక వ్యవస్థని వాళ్ళు శాసించే పరిస్థితి వస్తుంది.